మరి ఈ డిసెంబర్ నెల మొదటి తారీఖున మొదటి ఆదివారం మనం అందరం ప్రభు సన్నిధిలో ఇలా చేరి ప్రార్థించడం ఇది గొప్ప భాగ్యం. కొద్దిసేపు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి సహాయం చేయనట్లు ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అదిగో నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుదాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, మరి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఇక పిల్లలు ఎవరు అటు ఇటు తిరగొద్దు. కొద్దిసేపు ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. వాక్యాన్ని మనం గౌరవించినప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది, ప్రభు మనతో మాట్లాడతారు. రాయబడిన మాట ఏమిటంటే, యెషయా ప్రవచన పుస్తకములో ప్రవక్తని యెషయా తెలియజేస్తున్న మాట, ఇదిగో నీ విమోచకుడు. ఆయన ఎవరంటే పరిశుద్ధ దేవుడు. ఇదిగో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. ఆమేన్. ఏమని మాట్లాడతాడు చెప్పండి? పరిశుద్ధ దేవుడు, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. మన దేవుడు నడిపించే దేవుడు. ఏ త్రోవలో నడవాలో మనకైతే తెలియదు కానండి, మన దేవుడు ఆయన జగన్నాటక సూత్రధారి. వెస్లీ అన్న ఈ పదాన్ని ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎవరు చెప్పండి? జగన్నాటక సూత్రధారి, జగమెరిగిన దేవుడు. సమస్తము ఆయనకు తెలుసు కనుక మనము ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచించండి. మన దేవుడు నడిపించే దేవుడు. ఎవరండి? నడిపించే దేవుడు. ఎలా నడిపిస్తాడు తెలుసా అండి? చేయి పట్టి మన కుడి చేతిని పట్టుకొని, అదిగో మన పాదములు జారిపోకుండా బండ మీద మనల్ని స్థిరపరిచి అంతము వరకు నడిపించే గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కడ వరకు, తుది వరకు, అంతము వరకు ప్రభు మనల్ని నడిపించే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎఫ్రాయిం అనే ఒక సేవకుడు చూడండి ఒకసారి. అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని, ఇదిగో మీరు గమనించండి, ఎఫ్రాయిముని ప్రభు చేయి పట్టుకొని నడక నేర్పించారట అండి. ఏమి నేర్పించారు చెప్పండి? చేయి పట్టుకొని నడక నేర్పించారట. మరి మనం ఏమైనా చిన్నపిల్లలమా? దేవుని బిడ్డలారా, దాదాపుగా ఇక్కడ 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాలు ఉన్నారు, 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు, ఇంకా చెప్పండి 10 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల బిడ్డలు కూడా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడిని చేయి పట్టి నడిపించడం అంటే అదొక పద్ధతి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ వ్యక్తికి మనం నడక నేర్పిస్తాం. మరి 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనకి నడక నేర్పించడం అని అంటే, దేవుని బిడ్డలు గమనించండి, ఆలోచించాలి. ఆత్మీయంగా దీని యొక్క అర్థం ఏమిటనంటే, దేవుని మనసులో ఉన్న ఒక ఆలోచన, ఆయన మనసులో ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనము
దేవుని యొక్క నిత్య రాజ్యానికి, దేవుని యొక్క నిత్య ఆ సన్నిధికి మనం నడిపించబడాలని, ఒకవేళ అక్కడ నడిపించబడడానికి మనము తప్పిపోతామేమో, తొలగిపోతామేమో అని చెప్పి దేవుడు మనకి చెయ్యి పట్టుకుని నడక నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్పాలంటే, మనము దేవునికి, మనం అందరం ఎంత వయసున్నా మనం అందరము ఆయన పిల్లలమే. ప్రైజ్ ద లార్డ్. ఎవరని చెప్పండి, మనం అందరం ఆయన బిడ్డలం, ఆయన పిల్లలం. దైవ జనాంగమ గమనించాలి, ఆలోచించాలి. ఎఫ్రాయిము కనంట, ఎఫ్రాయిం అనే ఒక భక్తుడు, ఒక దైవ సేవకుడు ఎఫ్రాయిము, అతనికి చేయి పట్టుకొని నడక నేర్పించారు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. అసలు ఎఫ్రాయిం ఎవరో తెలుసా అండి? ఎఫ్రాయిము దేవుని బిడ్డరా, యోసేపు యొక్క కుమారులో ఇద్దరు కుమారులు యోసేపుకి, మనష్షే, ఎఫ్రాయిము. ఎఫ్రాయిము భక్తుల సరిగ్గా నిలబడేవాడు కాదు. ఎఫ్రాయిము భక్తి ఎలా ఉండదంటే, ఎండకు మంచు కరిగిపోయినట్లు, ఎండకు మంచు కరిగిపోయినట్లు ఎఫ్రాయిము భక్తులు నిలబడేవాడు కాదండి. చూడండి, అప్పము వేసిన తర్వాత మనం అట్లు వేస్తాం, పెనం మీద అట్లు వేస్తాం. అది సకాలంలో మనం తిరగేస్తే అట్టు బాగానే ఉంటుంది. ఒకవేళ ఆ అట్టుని పెనం మీద వదిలేసేమనుకోండి, ఏమో చెప్పండి, మాడిపోద్ది. ఈ ఎఫ్రాయిము ఎవ్వరూ తీలేని అప్పం వలె మారిపోయినట్టండి, రాయబడిన మాట. హల్లెలూయా. అటువంటి ఎఫ్రాయిము పట్ల దేవుడు శ్రద్ధ కలిగి, దేవుడే అతని గురించి ఒక శ్రద్ధ తీసుకొని అతని చేయి పట్టుకుని ఎఫ్రాయింకి నడక నేర్పిస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నా చేయి పట్టుకుని నాకు నడక నేర్పించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా? మన దేవుడు మనం నడిపిస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా? దేవుని బిడ్డలారా, ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ మన దరికి చేరనే చేరదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బెత్లెహేములో యేసు పుట్టిన తర్వాత యోసేపు మరియలు ఆ శిశువుని పట్టుకుని ఆ పశువుల తొట్టులో వాళ్ళు ఉన్నారు. శిశువుని పట్టుకుని పశువుల తొట్టులో ఉన్నారు వాళ్ళు. ఈ లోపల గొల్లలు, జ్ఞానులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రభువుని ఆరాధించారు, కానుకలు సమర్పించారు. దేవుని బిడ్డలారా, ఈ లోపల దేవదూత వచ్చి యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, యోసేపు, ఇదిగో నీవు ఇక్కడ ఉన్నట్లయితే హేరోదు ఈ బిడ్డని చంపాలని చూస్తున్నాడు కనుక నువ్వేం చేస్తావంటే, ఇక్కడి నుంచి నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించాలి, ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుని చాలా అద్భుతంగా నడిపించాడు. మీరు ఆ వాక్య భాగం అంతా చదువుకోండి. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయంలో ఆ సారాంశం అంతా ఉంటుంది. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం, మత్తయి 2వ అధ్యాయంలో అడుగడుగున ప్రభు వారిని నడిపించుకుంటా వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం అందరము దేవుని నడిపింపులోకి వచ్చినట్లయితే, దేవుడే మన చేయి పట్టుకుని నడిపించినట్లయితే, నా దేవుని బిడ్డలారా, మనము నిశ్చయముగా, ఖచ్చితంగా ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం నడిచేమే అనుకోండి, ఎక్కడైనా దారి తప్పిపోవచ్చు. హల్లెలూయా. ఆ మధ్య యేసన్న గారిని వాళ్ళ నాన్నగారు అన్నారంట, రే నీకు విమానం చూపెడతానని అన్నారట. ఏం చెప్పండి, నీకు విమానం చూపెడతానని చెప్తే, దేవుని బిడ్డలారా, విమానం అంటే ఆ రోజులో మరి నిజమే, మేము అందరూ చిన్నపిల్లగా ఉన్నప్పుడు విమానం వస్తున్నానంటే మనం బయటకు పరిగెత్తుని వెళ్ళి ఆకాశం వైపు చూస్తాం, అంత ఆసక్తి. సరే, యేసన్న గారు చాలా ఆసక్తిగా ఉన్నారు. సరే, మంచిది అని చెప్పి వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, యేసన్న గారు ఆయనకేమో విమానం చూపించాలని ఆశపడతారు యేసన్న గారికి, వాళ్ళ నాన్నగారు. ఈయన ఏం చేస్తారంటే, అక్కడ తోలు బొమ్మలు ఉంటే ఆ తోలు బొమ్మల దగ్గర ఆగిపోయి వాటిని చూస్తూ ఉన్నాడట. వాళ్ళ నాన్నగారు చాలా దూరం వెళ్ళిపోయి వాడిని చూసుకుంటే వాడు లేడు. అరే ఏమైపోయి వీడని చెప్పి వెనక్కి ముందు చూసుకొని మరలా వస్తే ఆ తోలు బొమ్మల దగ్గర కూర్చున్నాడట. హల్లెలూయా. ఒక్క డిప్పగా ఇచ్చి, ఒక్క మొట్టుగా ఇచ్చి, నీకేం చూపెడతానని చెప్పాను,
విమానం చూపెట్టు, నువ్వు ఇవి కాదు చూడాల్సిన విమానం చూపెట్టని చెప్పి మరలా కొంత దూరం వెళ్ళాక మరలా ఈ దేవుని బిడ్డలు గమనించి ఆలోచించాలి. దేవుని తల్లిదండ్రుల యొక్క ఆశలు, వాళ్ళ యొక్క కోరికలు ఉన్నతముగా ఉంటాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎలా ఉంటాయి చెప్పండి? ఉన్నతముగా ఉంటాయి. మన తండ్రి, పరలోకపు తండ్రి యొక్క ఆలోచన కూడా ఉన్నతముగా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా గమనించాలి, ఆలోచించాలి. ఆయన నడిపిస్తే చాలా అద్భుతంగా మన మార్గాలు ఉంటాయి. ఒకవేళ మనం నడవాలనుకోండి, ఎక్కడైనా దారి తప్పిపోతాం, ఎక్కడైనా మనం దారి తొలగిపోతాం. కనుక ఈ పూట మనం అందరం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మీరే నన్ను నడిపించండి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువే మనందరి చేయి పట్టుకొని ఆయనే మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దైవ జనాంగం గమనించాలి. మన దేవుడు నడిపిస్తే ఎలా నడిపిస్తాడు? మన దేవుడు నడిపిస్తే ఎలా నడిపిస్తాడు తెలుసండి? మన పితరులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి ద్వితీయోపదేశకాండం రండి, ఒకసారి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వాక్యం. 8వ అధ్యాయం 2వ వాక్యం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది. ఇదిగో మీరు గమనించాలి, ఈ అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలననే గాక ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవు కానీ నీ పితరులు కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా గమనించాలి, ఆలోచించాలి. మన దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది? మన దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది చెప్తాను, జాగ్రత్త వినండి. మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో కఠిన బానిసత్వం చేస్తున్నప్పుడు వాళ్ళు దేవునికి మొర్ర పెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళందరినీ విడిపించి, మోషే అనే దైవ సేవకుని అక్కడ పంపించి వాళ్ళందరినీ విడిపించి అక్కడి నుంచి ఎర్ర సముద్రం అనే ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఎర్ర సముద్రాన్ని దాటించి, దేవుని బిడ్డలారా గమనించాలి, ఆలోచించాలి. మన దేవుడు వాళ్ళకి పగలు మేఘస్తంభముగా ఉన్నారట, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించారు. నేను ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆలోచన చేశాను. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నది ఒక 10 మందో 20 మందో ఒక 1000 మందో కాదండి. అక్కడ ఉన్న జనాంగం ఎంతమంది అంటే ఇంచుమించుగా 20 లక్షల మంది ప్రజలు. ఎంతమంది చెప్పండి? 20 లక్షల మంది ప్రజలను దేవుడు ఒక మేఘస్తంభములో అగ్నిస్తంభము నడిపించాడు. హల్లెలూయా. ఒకవేళ వారి కొరకు ఏమైనా ట్యూబ్ లైట్లు లేకపోతే ఆ లైట్లు, పెప్పర్మెంట్ లైట్లు, ఆ లైట్లు, ఈ లైట్లు పెట్టాలంటే ఎన్ని లైట్లు పెట్టాలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గమనించండి, దేవుడు ఒకే ఒక మేఘస్తంభము, ఒకే ఒక అగ్నిస్తంభము ద్వారా దేవుడు వాళ్ళు నడిపించుకుంటా వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా తర్వాత దేవుడు వాళ్ళకి ఆహారము కావాలని చెప్పి వాళ్ళు మోషేకి ప్రార్థన చేసినప్పుడు, మోషేని అడిగినప్పుడు ఈ అరణ్యంలో మేము ఆకలితో చావాలని చెప్పి అన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఆకాశంలో నుంచి మన్నాను కురిపించాడు. వారికైతే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, మనకైతే దేవుడు జీవాహారాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారికి ఏ ఆహారం చెప్పండి? మన్నాను కురిపించాడు. మనకి ఏ ఆహారం? ఇదిగో వాక్యం అనే ఆహారాన్ని, ఇదిగో ఈ జీవాహారాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చదువుకుందామా? యోహాను శుభవార్త, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వాక్యం చూడండి ఒకసారి. అందుకు యేసు వారితో ఇట్లనెను, ఇదిగో జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వసించువాడు ఎప్పటికీ తప్పికొనడు. చూడండి 51వ వచనం కూడా చూడండి ఒకసారి. పరలోకమును దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవరైనా ఈ ఆహారము తింటే, అదిగో మీరు గమనించాలి, ఈ ఆహారము తింటే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు.
హల్లెలూయా. చూడండి, మీరు గమనించాలి, ఆలోచించాలి. మరి మనము తినే వరి అన్నము, మనము తినే గోధుమ అట్లు, దేవుని బిడ్డ మనము తినే బొబ్బట్లు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, మనము తినే ఆహారము అరిగిపోతుంది, కరిగిపోతుంది, ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసు ప్రభు ఒకసారి ఈ మాట అన్నారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు. దేవుని ద్వారా, దేని ద్వారా బ్రతుకుతారో చెప్పండి? దేవుని నోటి నుంచి వచ్చే ఆ జీవ వాక్యము ద్వారా, ఆ జీవాహారము ద్వారా మనమందరము జీవించబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యాన్ని ఎంత తింటే అంత మంచిది. వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని తినాలి. ఒకరోజు యేసు ప్రభు ఈ మాట అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వాడే నిత్యం జీవము గలవాడని చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అవాక్ అయిపోయారు. ఏమిటయ్యా, మేమేమైనా నరమాంస భక్షులుగా అనుకుంటున్నావా? మేము మనుషులు తినే మనుషులు కనబడుతున్నామా? నిన్ను తినడం ఏంటయ్యా అని చెప్పి వాళ్ళందరూ అడిగితే అప్పుడు యేసు ప్రభు అన్నారు, నా శరీరము, అక్కడ యేసు ప్రభు ఒక క్లారిటీ ఇచ్చారు, నా శరీరం అనే ఆ రొట్టెను, ఆయన రక్తం అనే ఆ ద్రాక్షరసన, అది ప్రభు వాళ్ళకి జ్ఞాపకం చేశారు. శరీరం అనే రొట్టె, ఆయన రక్తం అనే ద్రాక్షరసం, అది ప్రభు చెప్పారు. దేవుని బిడ్డలారా గమనించాలి, ఆలోచించాలి. మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని శరీరాన్ని తినమంటే వాక్యమనే శరీరం. హల్లెలూయా. చూడండి, గమనించాలి, ఆలోచించాలి. వాక్యమే శరీరధార్య మన మధ్యకు దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, వాక్యమే శరీరధార్య మన మధ్యకు దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కొంచెం ఆత్మీయంగా ఆలోచన చేయాలి, భౌతికంగా శారీరకంగా ఆలోచన చేయకూడదు. ఆ మధ్య ఎవరో యేసన్న గారి దగ్గర కొంతమంది కుర్రోళ్ళందరూ కట్టుకుని రాడ్లు కర్రలు చేత పట్టుకుని యేసన్న గారి దగ్గరకు వచ్చి అన్నారంట, యేసన్న గారు, ఈ మధ్యకన్నా బాగా మీరు బాగా చేస్తున్నారు, మేము బాగా వింటున్నాము, దేవుడు ఉన్నాడు అని చెప్తున్నావు, దేవుడు ఉంటే చూపించు అన్నారట. హల్లెలూయా. చూడండి, రాడ్లు కర్రలు అన్నీ పట్టుకొచ్చి యేసన్న గారితో వాదం పెట్టుకున్నారు. దేవుడు ఉన్నాడా లేడంటే ఉన్నాడని చెప్పారు దైవ సేవకులు, ఉంటే చూపించు అన్నారట. ఇప్పుడు ఎలా చూపించాలి చెప్పండి? ఎలా చూపించాలి? యేసన్న గారికి ఏం చేయాలి అర్థం కాల. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళకి ఎలా చూపించాలి? అప్పుడు యేసన్న గారు కాసేపు ఆలోచించి అందులో ఒక కుర్రోడిని పిలిచి, అబ్బాయి ఒకసారి ఇటు రా అని చెప్పి ఒక కుర్రోడిని పిలిచి, బాబు నీకు మెదడు ఉందా అని అడిగారట. హల్లెలూయా. బాబు నీకు మెదడు ఉందా అని అడిగితే ఆ కుర్రాడు ఉంది అని చెప్పాడట. ఉంది అంటే అప్పుడు యేసన్న గారు అన్నారంట, సరే బాబు, నేను నీకు దేవుడిని చూపిస్తాను, కానీ ఒకసారి నీ మెదడు ఉందో లేదో నాకు డౌట్గా ఉంది, మెదడు చూపించి అన్నారట. హల్లెలూయా. ఇప్పుడు మెదడు చూపించాలంటే ఏం చేయాలి చెప్పండి? బుర్రకాయ పగలు కొట్టాలా. హల్లెలూయా. అప్పుడు అందులో కుర్రలందరూ కలిసి, ఒరే ఇది సాధ్యమయ్యే పని కాదు, మనము చూపెట్టలేము, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు అప్పుడు యేసన్న గారు చెప్పారంట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి. ఆత్మీయంగా ఆలోచన చేయాలి, ఆత్మీయంగా ఆలోచించాలి. దేవుని శరీరాన్ని తినమంటే ఇదిగో ఈ శరీరాన్ని కాదు, ఒక మనిషి శరీరాన్ని కాదు, వాక్యమై ఉన్న శరీరాన్ని మనము భుజించాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా? దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని మీరు తింటే, ఎంత తింటే మీరు అంతగా బలాభివృద్ధి పొందుకోగలుగుతారు. హల్లెలూయా. దేవుని పట్ల శారీరకమైన శక్తి కాదు, శారీరకమైన బలము కాదు, ఆత్మీయంగా మన ప్రభు బలమును కలుగజేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? మీరు గమనించాలి, ఆలోచించాలి. చాలా ప్రాముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంత లావున్న మనిషి గమనించాలి, ఎంత లావున్నాడు. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ తిని, బెల్లము, అరిసెలు, గారెలు అన్నీ తిని ఎంత లావున్నాడు. హల్లెలూయా. కానీ అతనికి దేవుని గురించి ఏమీ తెలియదు, ఆ నిరీక్షణ తెలియదు, ఆ విశ్వాసం, దేవుని గురించి ఏమీ తెలియదు. గమనించాలి, ఎంత లావున్నాడు, బలమైన మనిషి. దేవుని బిడ్డలు గమనించాలి, ఆలోచించాలి. ఏదైనా ఒక సడైన వార్త, దుర్వార్త ఏదైనా అతను చెవిని పడిందంటే ఎంత లావున్న మనిషి కూడా గడగడగ వణికిపోతాడు. అవునా కాదు చెప్పాలి? ఎంత లావున్న మనిషి కూడా గడగడ వణుకు. ఏదైనా దుర్వార్త, ఏదైనా చెడ, లేకపోతే అతని గురించే, బాబు మరి నీకు కిడ్నీలు ఫెయిల్ అయినాయంట, లేకపోతే ఏదో చెప్పారనుకోండి, గడగడమని
వణుకుపోతాడు. మీరు గమనించాలి, బక్క పీసుగా ఉన్నాడు, పీనుగులాగా ఉన్నాడు ఒక వ్యక్తి, బక్క పీసు. కానీ ఆ వ్యక్తి విశ్వాసం తెలుసు, నిరీక్షణ తెలుసు, దేవుని వాక్యం తెలుసు. అతని గురించి చెప్పారు, బాబు నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయి అని చెప్పారు. అతను ఏం చేస్తాడు తెలుసా అండి, ఆత్మలో బలంగా ఉన్నాడు కనుక ఆ వ్యక్తి ఏ విధముగాను చెప్పాలి జడియడు, భయపడడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, ఆత్మలో మనం బలంగా ఉన్నప్పుడు, ఆత్మలో మనం దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు ధైర్యంగా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. మన పితరులకైతే దేవుడు మన్నాను కురిపించాడు, మనకైతే ప్రభు జీవాహారాన్ని ఇస్తూ ఉన్నాడు. వారిని అలా నడిపించారు, మనల్ని ఇలా నడిపిస్తూ ఉన్నాడు. మన పితరులు దాహం మోషే, మాకు నీళ్లు లేవు, మా పశువులకు నీళ్లు లేవు, మా బిడ్డలకు నీళ్లు లేవు, దాహంతో మేము చావాలా అని అన్నప్పుడు దేవుడు అక్కడ బండను చీల్చి వాళ్ళకి దాహం తీర్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఇప్పుడు మన కొరకు బండనేమి చీల్చలేదు, కానీ బండ అయి ఉన్న క్రీస్తు జీవ జలను మనకి ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండు చేతెత్తి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. జీవ జలాన్ని ప్రభు మనకిస్తా ఉన్నాడు. జీవ జలం ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు అండి. ఎంత గొప్ప భాగ్యం అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వాక్యం. అనగా గొర్రె పిల్లవారికి కాపరి అయి, ఇదిగో మీరు గమనించాలి, జీవ జలముల బుగ్గ ఎత్తుకు వారిని. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ నడిపిస్తాడు చెప్పండి మన దేవుడు మనల్ని? జీవ జలముల బుగ్గ దగ్గరకు మనం నడిపిస్తాడు. ఆయన నిత్య జీవము కలిగిన దేవుడు, జీవపు ఓట అయి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. ఆయన అంటారు, సమరయ స్త్రీతో అంటారు, నేనిచ్చే నీళ్లు త్రాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవు. ఆమేన్. నేనిచ్చే నీళ్లు అతని కడుపులో నుంచి ఊరేడి నీటి బొగ్గగా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలు గమనించాలి, ఆలోచించాలి. విశ్వసించువాని కడుపులో నుంచి, చెప్పండి, విశ్వసించువాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆత్మ దాహాన్ని తీర్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన పితరులనైతే బండను చీల్చి ఆ నీటి ద్వారా వాళ్ళ దాహాన్ని తీర్చాడు. ఇదిగో ఈ కాలంలో, ఈ తరంలో ప్రభు మన యొక్క ఆత్మదాహాన్ని ప్రభు తీర్చబోతా ఉన్నాడు. ప్రభువే మనకి జీవజలపు ఓటగా. ఒకసారి ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 13వ వాక్యం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 2:13 22 కాదమ్మా, 2:13. నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు, జీవ జలముల ఊట అయిన నన్ను. చూడండి, మీరు గమనించారు, 2 నేరాలు చేశారు. నేరాలు చెప్తున్నాడు. ఒకటి, జీవ జలం ఊట నన్ను విడిచిపెట్టేశారు, తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకో. 2 నేరాలు చేశారు. దేవుని బిడ్డలు గమనించాలి, జీవజల ఓటైన యేసుని విడిచిపెట్టేశారు. ఈరోజు ప్రజలందరూ చేసేది అదేనండి. ఇదిగోనయ్యా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవము కలిగిన దేవుడు. ఆయన దగ్గరకు వస్తే నీ దాహం తీరుతుంది, నీ కరువు తీరుతుంది, నీ కష్టాలు తొలగిపోతాయి, నీ శ్రమ, నీ దరిద్రం అంతా తొలగిపోతుంది. నా దేవునికి నిత్య జీవాన్ని ఉచితంగా ప్రభు అనుగ్రహిస్తారని దేవుని బిడ్డరా గొంతు చించుకొని ప్రకటిస్తున్నా సరే, ప్రజలు ఏం చేస్తారో తెలుసా? జీవజల ఓటైన ప్రభు దగ్గరికి రాకుండా వారి కొరకు వారు తొట్లు తొలిపించుకుంటూ ఉన్నారట. తొట్లు, వాటిలోనే నీళ్ళు నిలవట్లేదు, అంటే దాని అర్థం మీకు చెప్తాను. ఒక ఆయన కాలువలోకి వెళ్ళి వాళ్ళ భార్య చెప్పారంట, అయ్యా కాలువలోకి వెళ్ళి నీళ్లు పట్టరని చెప్పారట. అయ్యగారు బయలుదేరి కాలువలోకి వెళ్ళి తువాలు తీసుకుని తువాల్లో మూట కట్టి తీసుకొద్దామని. ఏం చెప్పండి, మీకు అర్థమైందా? నీళ్లు కాలువలోకి వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళాడు. తీసుకురావాలంటే ఏం చేయాలి? ఏ బకెటో, ఏ బిందో, ఏదో ఒక పాత్ర తీసుకునేది నీళ్ళు తీసుకురావాలి. ఆ మొనగాడు, పెద్ద మగాడు,
అతని దగ్గర టవల్ ఉంది కదా, ఆ టవల్తో నీటిని మూట కడతా ఉన్నాడట. ఆగుతుందా చెప్పండి? ఆగుతుందా? దేవుని బిడ్డల ఉదయం నుంచి సాయంత్రం వరకు మూట కడతా ఉన్నాడు. ఆ దారిపోయే వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నా బామంటే నీటిని మూట కడతానని చెప్తున్నాడట. గమనించాలి, ఆలోచించాలి. దేవుని బిడ్డల మానవ ప్రయత్నాలు వ్యర్థం. అందుకే దేవుని ఆశ్రయించండి. నా దేవుడైన యెహోవా సన్నిధిని, ఆయన బలాన్ని ఆశ్రయించండి. నా దేవుని బిడ్డలారా, జీవపు ఊటైన యేసయ్య దగ్గరకు మీరు వచ్చినట్లయితే మీ దాహం తీర్చబడతారు. ప్రైజ్ ద లార్డ్. మీ ఆశ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో, మీ మనసులో తృష్ణ ఏదైతే ఉందో దానిని నా దేవుడు నిశ్చయముగా నెరవేర్చగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది ఒట్టి మాట కాదు. నీ హృదయంలో ఏ ఆశ అయితే ఉంది. చూడండి, ఇందాక మన సాక్ష్యం విన్నాం. చందన సాక్ష్యం చెప్పాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు అద్భుతం కార్యం చేశారు. ప్రైజ్ ద లార్డ్. నీ మనసులో ఏ ఆశ అయితే ఉందో, ఏ కోరిక అయితే ఉందో దేవుని ప్రజలారా, ఆ ఆశని బట్టి నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని మీద ఆధారపడగలిగితే, జీవపు ఊట అయిన నా దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, నా దేవుని ఆశ నెరవేర్చగలడు. ప్రైజ్ ద లార్డ్. నీ కోరికను ఆయన తీర్చగలడు. నీ కోరికను సిద్ధింపచేసి, చెప్పండి వాక్యం చెప్పండి, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు అండి. అందుకని ప్రజలు ఏం చేస్తారంటే జీవపు ఓటైన దేవుని దగ్గర రావట్లేదు. నాకు రాయబడిన మాట ఏంటి? అదిగో జీవ జలపు ఓట నా దగ్గరికి వాళ్ళు నన్ను విడిచిపెట్టేశారు. దేవుడు, నేను ఒక మాట చెప్తాను, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ గమనించండి, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. ఒకవేళ ఆయన మనం నడిపించకపోతే, ఆయన మనకు తోడే ఉండకపోతే, ఆయన సహాయం మనకు కలగకపోతే మనం ఏమీ చేయలేము. అందుకని దేవుని మీద ఆధారపడండి. ఆయన వైపు మీ కనులు ఎత్తండి, ఆయన వైపు మీ చేతులు ఎత్తండి. మీ హృదయ వాంఛలన్నీ నా దేవుడు తీర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన పితరుల్ని మన్నాతో పోషించాడు, మనల్నైతే జీవాహారముతో, మన పితరుల్ని బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఇదిగో మనకి జీవ జల ఓటగా ఆయనే మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? మన పితరుల్ని మన దేవుడు అరణ్యంలో నడిపించాడు. ఎక్కడ చెప్పండి? అది చెప్పేసి ప్రార్థన చేస్తాడు. మన పితరులు మన దేవుడు అరణ్యంలో మనల్ని ఎక్కడ నడిపిస్తుందో తెలుసండి. మనమందరం అరణ్యంలో లేవు, అడవిలో లేవు. కానీ ఒక మాట సత్యం అండి, మనం లోకం అనే అరణ్యంలో ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మన చుట్టూ ఉన్నది మనుషులే కానీ, బాగా గమనించాలి, మన చుట్టూ ఉన్నది మనుషులే కానీ, అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తూ అంటాడు, పౌలు అంటారు ఆ మాట, నేను ఎఫెసీలో మనుషులతో కాదు మృగాలతో పోరాడవలసి వచ్చింది. మనుషులతో కాదు, దేంతో చెప్పండి? వాస్తవానికి ఎఫెసీ అనే పట్టణంలో మృగాలు లేవు, మనుషులే మృగాల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. గమనించాలి, ఆలోచించాలి. లోకమనే అరణ్యంలో మనం ఉన్నాం. లోకమనే అరణ్యంలో ఉన్నాము కనుక నా దేవుని బిడ్డలారా, ఆయన మనం నడిపించాలి, ఆయన మన చెయ్యి పట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అరణ్యంలో అడవిలో వెళ్ళే వ్యక్తికి మృగాలు ఎలాగైతే హాని కలగజేస్తాయో, ఎలాగైతే ప్రమాదకరంగా మారుతాయో, ఇది ఈ లోకమనే అరణ్యంలో కూడా దేవుని బిడ్డలారా మనము ఆయన ద్వారా నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఆ మాట చదువుతారా? ఎఫెసీయులు రాసిన పత్రిక కాదు, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15:32 త్వరగా చదవండి ఒకసారి. మనుష్య రీతిగా, అది చూసారా? ఎఫెసీయులు నేను మృగములతో, దేంతో పోరాడుతారు చెప్పండి? మృగములతో పోరాడుతున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో మనుషులే ఉన్నారు, మృగాలు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆమె కొండ చిలువని పెంచుతూ వచ్చింది. కొండ చిలువని దేని చెప్పండి? కొండ చిలువని పెంచుతూ వచ్చింది. అది చిన్న పాప కాదు, చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చింది కొండ చిలువ. అది పెరిగి పెద్ద అయిందండి. ఇంచుమించు ఆమె పక్కలోనే పడుకుంటుంది, ఆమెను చుట్టుకుని పడుకుంటుంది, ఏ హాని చేయట్లేదు, అలవాటు అయిపోయింది. దేవుని బిడ్డలారా గమనించి ఆలోచించండి. కొద్ది రోజుల తర్వాత జరిగిన సంగతి ఏంటంటే,
ఈ యొక్క కొండ చిలువ ఆహారం ఏమి తినట్లేదు, దానికి రోజు ఆహారం తినట్లేదు. దానికి ఒక బుద్ధి కలిగింది, ఏంటంటే ఈ పెంచిన ఆమెనే తినేయాలని. దేవుని బిడ్డలు గమనించాలి. ఈమె పడుకున్న తర్వాత ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఆమె తలక దగ్గరికి వెళ్ళి అలా నోరు పెడుతుంది మింగేద్దామని. కానీ దాని నోరు అంత 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 పెద్దది ఇంకా అవ్వలేదు. అది ఆ కొండ చిలువ ఇంకా అంత పెద్దగా అవ్వలేదు, దాని నోరు సరిపోవట్లా. ఎలాగైనా తిన్న ఆశతో ఉంది. దేవుని బిడ్డలారా గమనించి ఆలోచించాలి. జరిగిన వాస్తవం ఏంటంటే ఈ పెంచిన ఆమె ఈ కొండ చిలువని హాస్పిటల్కి తీసుకెళ్ళిందట. ఎక్కడ చెప్పండి? హాస్పిటల్కి తీసుకెళ్తే, అయ్యా ఇదిగో దానికి ఒక పేరు, మళ్ళీ ఇది ఆహారం తినట్లేదు, ఏమీ తినట్లేదు అని అంటే ఆ డాక్టర్ గారు సరే మందులు రాసేస్తానని చెప్పిన. ఎన్ని మందులు రాసినా ఏమీ తినట్లేదు అది. దేవుని బిడ్డలారా ఒకరోజు గమనిస్తే నిద్రపోకుండా అసలు ఇది ఏమైనా రాత్రిపూట ఏమైనా తింటుందా, ఎక్కడ బయటికి వెళ్ళి వస్తుంది ఏమైనా తింటుందా అని చెప్పి రాత్రిపూట గమనిస్తే అది ఏం చేస్తుందంటే ఈమెనే తినాలని చెప్పి తలక దగ్గర నోరు పెట్టి చూస్తూ ఉండండి. దేవుని బిడ్డలారా గమనించి ఆలోచించారు. వాళ్ళు గుర్తుపట్టి వెంటనే దాన్ని కొట్టి చంపేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించి ఆలోచించాలి. జంతువులకున్న స్వభావం, వాటి బుద్ధి ఏంటంటే వాటి బుద్ధి మారదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక ఆయన కూడానండి జర్మన్ షెపర్డ్ మీరు వార్తలు విని చూడండి ఒకసారి. జర్మన్ షెపర్డ్ అది ఒక సింహం పిల్లలాగా ఉంటుంది అన్నమాట. దాన్ని పెంచుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా రోజు అలవాటే దానికి ఆహారం పెట్టాడు. ఆహారం పెట్టిన తర్వాత అందులో ఏదో పడింది, అందులో ఏదో మిడత ఏదో పడి అది తీద్దామని చెప్పి అతను చేయి పట్టేసరికి వెంటనే అతను పీక పట్టుకొని అతన్ని కొరికేసిందండి. గమనించారా, ఆలోచించారా? దేవుని జంతువులకున్న ఆ బుద్ధి, ఆ స్వభావం అలాంటిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా గమనించాలి, ఆలోచించాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నేను ఎఫెసీయులో మనుషులతో కదా మృగాలతో పోరాడాల్సి వచ్చింది. అందుకని దేవుని బిడ్డలారా ఈ లోకమనే అరణ్యములో, ఈ లోక యాత్రలో మన దేవుడు మన చేయి పట్టి నడిపించాలి. మనందరినీ మన దేవుడు చేయి పట్టి నడిపించునుగాక. చేస్తే తామేం చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. గమనించడానికి ఒక చివరి మాట ఏంటంటే మన ఇశ్రాయేలు, మన పితరుల్ని మన దేవుడు శత్రు సమూహానికి విడిపించాడు. హల్లెలూయా. మోయాబీలు, అమ్మోనీలు, ఫిలిస్తీయులు, మెయోనీలు, చాలామంది ప్రజలు, ఇంచుమించు 7 జాతుల ప్రజలు ఉంటారు. వాళ్ళందరి చేతులను విడిపించాడు మన దేవుడు. వాళ్ళని విడిపించి నడిపించుకుంటా వచ్చాడు. మరి మనకి ఎవరున్నారు శత్రువులు చెప్పండి? మనకు మోయాబీలు లేరు, అమ్మోనీయులు లేరు, ఫిలిస్తీయులు లేరు. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట చదువుదామా? చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. మన శత్రువులు ఎవరో తెలుసా అండి? ఏలయనగా మనము పోరాడున్నది అమ్మా ఎవరితోటి? అంటే మనుషులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాలకు, లోకనాథులతో, ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. మన పోరాటము ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు. ఇది హల్లెలూయా, ఇది శరీర సంబంధమైన పోరాటం కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పోరాటం చేయడానికి కత్తులు, కటారాలు, ఈటెలు, బల్లెలు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గాంధీజీ మహానుభావుడు, గాంధీజీ తాతగారు మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన ఉపయోగించిన ఆయుధాలు రెండే రెండు, సత్యము, అహింస. ఏం చెప్పండి? సత్యము, అహింస, రెండే ఆయుధాలు. అప్పటికి ప్రజలందరూ కొట్టుకుని రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉంటే మహాత్మా గాంధీజీ గారు ఆ నిర్ణయం తీసుకుని ఎవరో కొట్టుకోవద్దు, చంపుకోవద్దు, సత్యము, అహింస, రెండే ఆయుధాల ద్వారా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప యోధులు, మహానుభావులు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ వాక్యం సెలవేస్తోంది, మనం పోరాడేది మనుషులతో కాదు. ఎవరితో చెప్పండి? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతో. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ శత్రు సమూహాల నుంచి, ఆ దురాత్మల సమూహాల నుంచి ప్రభు మన అందరిని విడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలా నడిపించాడు మన పితరుల్ని? ఎలా నడిపించాడు? ఆహారంతో పోషించాడు, నీళ్ళు ఇచ్చాడు, అరణ్యంలో నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. శత్రు సమూహాల నుంచి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని ఎలా నడిపిస్తూ వచ్చారు తెలుసండి? జీవాహారం ఇస్తూ ఉన్నారు, జీవజలం ఇస్తూ ఉన్నారు.
ఇదిగో ఈ లోకమనే అరణ్యంలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. శత్రు సమూహం నుంచి, అపవాది దురాత్మ సమూహం ప్రభు మనల్ని విడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం అందరం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా చేయి పట్టి నడిపించండి. ఆమేన్. ఎక్కడి నుంచి ఎక్కడ నడిపిస్తారో తెలుసా అండి? ఇశ్రాయేలుని ఐగుప్తుల నుంచి కానానుకు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని ఈ లోకంలో నుంచి ఆ లోకంలోకి నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? మన దేవుడు మనల్ని సత్యములో నుండి సర్వ సత్యములో నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించబోతున్నాడు. ఇదిగో భూలోకంలో నుంచి పరలోకి నడిపించబోతున్నాడు. మన దేవుడు మనల్ని అందరినీ చేయి పట్టి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి